ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. అందరికీ నమస్తే. మనము ఎన్నో రకాల స్తోత్రాల గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాము. అనగననగ రాగ మతిశ ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనుల సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేమన పద్యంలో ఏం చెప్పారు? పాడగా పాడగా రాగము వృద్ధి అవుతుంది, అలాగే తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే మనము దృఢ సంకల్పంతో పట్టుదలగా చేపట్టిన పని కూడా చేయగా అది తప్పకుండా సమకూరుతుంది. అంటే ఆ దేవుడి స్తోత్రాలు చేసే కొద్దీ ఆ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన లోపల మంచి క్వాలిటీస్ అనేవి, మంచి గుణాలు అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రాముడి గురించి స్తోత్రం చేయడం వల్ల ఆ రాముడి యొక్క ఆ శక్తి అనేది మనకు వస్తుంది. అలాగే ఆ రాముడి యొక్క మంచి గుణాలు అనేవి మనము పొందగలుగుతూ ఉంటాము. అలా అమ్మవారి యొక్క స్తోత్రం చేసే కొద్దీ అమ్మవారి యొక్క శక్తి అనేది, ఆ పవర్ అనేది మనకు కూడా పెరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఉన్న మంచి గుణాలన్నీ కూడా మన లోపల డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. అలా దేవుడి స్తోత్రాలు చేసే కొద్దీ కూడా మనకు తెలియకుండానే మన లోపల మంచి క్వాలిటీస్ పెరగడము, ఆ దేవుడి యొక్క శక్తి అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము జీవితాన్ని కూడా ప్రశాంతంగా గడపగలుగుతాము. ఈ విధంగా మనం ఈ స్తోత్రాలు చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే స్తోత్రాలతో పాటుగా దేవుడి కథలు వినడం వలన మనకి మోరల్ వాల్యూస్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ మోరల్ వాల్యూస్ అనేవి, నైతిక విలువలు అనేవి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా తప్పకుండా అవసరము. ఒక్కో కథ ద్వారా ఒక్కో నైతిక విలువలను, అంటే మోరల్ వాల్యూస్ను నేర్చుకోగలుగుతాము. అందుకే ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తుల నుండి ఒక్కో వారము ఒక్కో కథను తెలియచేస్తాను. ఈ కథలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా వినవలసిన కథలు. ఈ కథల నుండి అందరూ కూడా తప్పకుండా మోరల్ వాల్యూస్ అనేవి మనం నేర్చుకోగలుగుతాము. మొదటి కథను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. వేదాలు, ఉపనిషత్తుల నుండి కథలు. మొదటి కథ ఏమిటంటే, దేవతలు వేడుక చేసుకున్న వేళ మహావీరుల మధ్య యుద్ధం జరుగుతుంది. దేవతలు రాక్షసుల మధ్య ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా భయంకర పోరాటము జరుగుతుంది. దుష్ట రాక్షసులు ఇక గెలుస్తారేమో అని అనిపించే సందర్భంలో దేవతల రాజు ఇంద్రుడు అందరికంటే గొప్పవాడైన బ్రహ్మను ప్రార్థించాడు. అప్పటి వరకు ఇంద్రుడు బ్రహ్మాన్ని చూడలేదు. కానీ బ్రహ్మ సృష్టికర్త అని వాడి గురువు నుండి అంతకుముందు తెలుసుకొని ఉన్నాడు. సూర్యుడు ఉదయించడానికి, చెట్లు ఎదగడానికి, పక్షులు కిచకిచలాడటానికి బ్రహ్మే కారణమని, యుద్ధాల్లో గెలుపు కూడా ఆ బ్రహ్మే నిర్ణయిస్తాడని ఆయనకి తెలుసు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు ధ్యానం చేసి బ్రహ్మను ఆవాహన చేశాడు. బ్రహ్మకు అంతా వివరించిన తర్వాత ఇంద్రుడికి ధైర్యం వచ్చి దేవతలను గెలిపించగలిగాడు. అంటే దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ధ్యానం చేసి బ్రహ్మను ఆవాహన చేసి బ్రహ్మకి జరిగిందంతా కూడా వివరించేసి ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆ దేవతలను గెలిపించగలిగాడు ఇంద్రుడు. దేవతల సహజ స్వభావం ఏంటి? ఆనందించడం. కనుక ఆనంద ఉత్సవాలతో, గర్వంతో వారు వేడుక చేసుకున్నారు. విందులు చేశారు, పానీయాలు తాగారు. యుద్ధం గెలిచామన్న సంతోషంలో వారు యుద్ధంలో తమను గెలిపించిన బ్రహ్మకు కృతజ్ఞతలు తెలపడము మర్చిపోయారు. పండుగ వాతావరణము ఆ తర్వాతి రోజు వరకు కూడా కొనసాగింది. ఆ అద్భుతమైన విందు వేడుక మధ్యలో అకస్మాత్తుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక పెద్ద ఆకారము దూరంలో కనిపించింది.
ఈ తెలియని రూపాన్ని చూసి వారందరూ కలవరపడ్డారు. ఏమిటి ఈ కాంతివంతమైన రూపం, ఎవరు వారు అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. నేరుగా ఆ రూపం వద్దకు వెళ్ళి అడగటానికి ఎవరికి కూడా ధైర్యం అనేది లేకపోయింది. అప్పుడు దేవతలందరూ, ఓ అగ్ని, నీవు అగ్నిదేవుడవు, నీవు కొంచెం అక్కడికి వెళ్ళి ఆ రూపం ఏమిటో వాడు ఎవరో తెలుసుకొని వస్తావా అని దేవతల్లో ఒకరు కోరారు. అప్పుడు అగ్నిదేవుడు సరే అని ఆ ఆకారం వద్దకి వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళే కొద్దీ మిరుమిట్లు గొలిపే కాంతి వలన ఏమీ కూడా కనిపించలేదు. ఆకారం అనేది మెరుస్తూ ఉందంట. ఆ మెరవడంతో ఏమీ అక్కడ కనిపించలేదు. ఆ ఆకారం ఏమిటో తనకు తెలియలేదు. అగ్నిదేవుడు మాట్లాడేలోపే ఆ ఆకారము అగ్నిదేవుడిని, ఎవరు నీవు అని అతన్ని బిగ్గరగా అడిగింది. నేను అగ్నిదేవుని అని జవాబు ఇచ్చాడు అగ్నిదేవుడు. నీ దగ్గర ప్రత్యేకమైన శక్తి ఏమైనా ఉందా అని అడిగింది ఆ రూపం, ఆ కాంతివంతమైన రూపం అడిగింది అగ్నిదేవుడిని. అప్పుడు అగ్నిదేవుడు, నేను ఈ భూమి మీద ఉన్న దేన్నైనా కూడా నేను కాల్చివేయగలను అని అగ్నిదేవుడు గొప్పగా చెప్తాడు. అప్పుడు ఆ ఆకారము, ఆ కాంతివంతమైన ఆకారము ఒక చిన్న గడ్డిపోచను ఎదురుగా ఉంచి దీన్ని కాల్చు అని సవాల్ చేసింది ఆ రూపం. అప్పుడు అగ్నిదేవుడు తన చేతి వేళ్లను ఆ గడ్డిపోచ వైపు చూసి తన శక్తినంతా ఉపయోగించి దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గడ్డిపోచ కొంచెం కూడా కాలలేదు. అప్పుడు అగ్నిదేవుడికి అనిపించింది, నేనేం చేయలేకపోయాను అని. ఆ అగ్నిదేవుడు విచారంగా వెనక్కి తిరిగి మిగిలిన దేవతల వద్దకు వెళ్ళి ఆ ఆకారం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు. అప్పుడు ఏమీ అర్థం కాని దేవతలు వాయువు వైపు తిరిగాడు. అతడు గాలిదేవుడు. నువ్వు దయచేసి ఆ రూపం ఏదో తెలుసుకొని రండి అని అతన్ని కోరారు. అప్పుడు ఆ వాయుదేవుడు సరేనని ఆ రూపం వైపు నడిచాడు. నీవు ఎవరివి అడిగింది ఆ రూపం. నేను వాయువును అని చెప్పాడు. నీకున్న ప్రత్యేకమైన శక్తి ఏమిటి అని అడిగింది ఆ రూపము. నా ఒక్క ఊపిరితో ఈ భూమి మీద ఉన్న దేన్నైనా పైకి ఎత్తవేయగలను అన్నాడు వాయుదేవుడు. ఆ రూపము ఒక చిన్న గడ్డిపోచను అతడి ముందు పెట్టి ఈ చిన్న గడ్డిపోచను దయచేసి లేవనెత్తు అని చెప్పింది. అప్పుడు ఆ వాయుదేవుడు వేగంగా వెళ్ళి తన శక్తినంతా కూడా ఆ గడ్డి పోచపై ప్రయోగించింది. కానీ అది కొంచెం కూడా కదలలేదు. వాయుదేవుడు సిగ్గుతో తల వంచుకొని వెనక్కు తిరిగి మిగిలిన దేవతల వద్దకు వచ్చేశాడు. అదేమిటో నేను కూడా తెలుసుకోలేకపోయాను అని వాయుదేవుడు చెప్పాడు. చివరికి దేవతలందరూ తమ రాజైన ఇంద్రుని వద్దకు వచ్చి అతని సహాయము కోరారు. అప్పుడు చింతించకండి, నేను వెళ్ళి తెలుసుకుంటాను అదేమిటో అని ఆకారం వద్దకు బయలుదేరాడు ఇంద్రుడు. ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ఆ దిశగా నడవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఆకారము తన కళ్ళ ముందే అదృశ్యమైపోయింది, అంటే మాయమైపోయింది. ఇంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. అయ్యో, నేను ఆకారం తెలుసుకుందామని నన్ను దేవతలు పంపిస్తే నేనేమో ఆకారం మాయమైపోయింది అని ఆ లోపల బాధపడతాడు. ఇప్పుడు భయపడిపోయాడు. అది ఒక వింత ప్రాణి అని అనుకున్నాడు. ఓ పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఇంతకుముందు ధ్యానం చేసినట్లుగానే మళ్ళీ ధ్యానం చేయాలని ఇంద్రుడు నిర్ణయించుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దివ్యమాత హఠాత్తుగా దర్శనమిచ్చి, ఓ దేవరాజా, ఆ రూపాన్ని గుర్తించలేదా? ఆ రూపమే బ్రహ్మము, అనంతము, పరిపూర్ణము, పరమాత్మ. ఆయన వల్లే కదా దేవతలు భయంకరమైన యుద్ధం నుంచి గెలిచారు అని చెప్పింది. ఇది విన్న వెంటనే ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. బ్రహ్మ ముందు తల వంచి క్షమాపణ వేడుకున్నాడు. మిగతా దేవతలందరూ కూడా అదే విధంగా చేశారు. మా గర్వాన్ని, అహంకారాన్ని మన్నించండి అని వేడుకున్నారు. మేము మీకు రుణపడి ఉన్నాము అని అన్నారు. అప్పుడు బ్రహ్మ, బాధపడవద్దు, మీరు అర్థం చేసుకోవడమే నాకు కావాల్సింది అని అందరినీ ఆశీర్వదించారు.
ఈ కథలోని ముఖ్య విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అనేక సార్లు మనము ప్రకృతి చేతిలో పనిముట్లం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. ఇది ఎంతో ఆశ్చర్యం కదా. నేనే అంతా చేస్తున్నాను అని అనుకోవడం మొదలు పెడతాము. బహుశా నేను అనే దాన్ని మర్చిపోతే పనులన్నీ కూడా సహజంగా జరిగిపోతాయి. కనుక మనము కింది స్థాయిలోని ఉనికిని, అంటే శరీరము, మనస్సు, బుద్ధి యొక్క దౌర్బల్యాన్ని ఎలా మర్చిపోగలం? వ్యక్తిగతంగా మనం ఏమి చేయాలంటే ఆ అనంతమైన శక్తిని ప్రార్థించి మన హృదయంతో కలిపినట్లయితే నేను చేస్తున్నాను అనే ఆలోచన మనకి ఉండదు. దాని ద్వారా జరగవలసింది దానంతట అదే జరిగిపోతుంది. దురదృష్టవశాత్తు అహం మళ్ళీ ప్రవేశించి జరిగిన మంచి పనికి తానే కారణం అనుకొని ఉప్పొంగిపోతూ ఉంటుంది. కానీ కొంచెం మనం ఆలోచిస్తే ఈ అహాన్ని మర్చిపోయినప్పుడు, అహంకారం లేనప్పుడు మాత్రమే ఆ పని జరగడం సాధ్యమని తెలుసుకుంటాము. అంటే అహంకారంతో అనుబంధాన్ని అధిగమించడం వల్లను, అహాన్ని సంస్కరించుకోవడం చేతను, మరింత వినయశీలునిగా తయారవడం వల్లను మన చైతన్యము అనంతంగా ఈ లోకానికి విస్తరించగలుగుతుంది. అంటే ఈ కథ ద్వారా మనము అహంకారంతో ఉండకూడదు అని తెలుసుకున్నాం కదా. మరి ఒక వీడియోలో మరి ఒక కథతో నైతిక విలువలను నేర్చుకుందాం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.